హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే స్పెషల్. ఎగ్గుతో చాలా రెసిపీస్ అయితే చేయొచ్చు కదా. ఇప్పుడు పరోటాల్లోకి, రోటీస్లోకి అండ్ రైస్లోకి సెట్ అయ్యే ఒక ఎగ్ రెసిపీ అయితే మీకోసం షేర్ చేయబోతున్నా. సో దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూపించేసాను, ఒకసారి చూడండి. సో ఇందులోకి పల్లీలు వేసి ఇలాగ పల్లీలు వేయించుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు 10 నుంచి 12 దాకా అయితే తీసుకున్నా. అండ్ కొంచెం కారం అయితే వేసుకున్నాను. ఇలా అంతా వేసేసి ఒకసారి మిక్సీ పట్టండి. కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. ఇలాగ మిక్సీ పట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి చిన్న సైజు చెక్కని అండ్ 2 యాలకులు, అనాస పువ్వు కూడా వేసి ఇలా ఫ్రై చేసేసి, అలాగే ఒక చిన్న సైజు బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. అలాగే ఆనియన్ వేసి ఫ్రై అయ్యాక అందులోకి టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. కొంతమంది టమాటోనే ప్యూరీ లాగా కన్సిస్టెన్సీ రావడం కోసం మిక్సీకి పెడతారు, బట్ అలా అయినా చేయొచ్చు. కానీ ఇక్కడ ఆల్రెడీ మనం పేస్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి పల్లీల పేస్ట్, టమాటో కూడా వేస్తే టేస్ట్ అనేది కాంబినేషన్ సెట్ అవ్వదు. సో అందుకోసం ఇలాగా చేస్తున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఇంట్లో. అండ్ రోటీస్ ఎప్పుడైనా చేసుకున్నప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి. రోటీ లెక్క అయితే రైస్ కంటే ఎక్కువ రోటీస్లోకి బాగా సెట్ అవుతుంది. ఒకసారి ఇలా అంతా ఫ్రై చేసేసుకొని ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఒకసారి మళ్ళీ అంతా కలిపేసి మూత పెట్టి ఫ్రై చేసుకుందాం కాసేపు అయితే. అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు అనాస పువ్వు, లవంగాలు అవి వద్దనుకుంటే తీసేయండి. సో ఇప్పుడు ఏంటంటే మిక్సీ పట్టిన పేస్ట్ అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, సో అంతా ఇలాగంతా పెట్టేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి నూనెలో ఫ్రై అయితే చేసుకోవాలి. ఎడ్జెస్ మనకు ఆయిల్ అనేది వదులుతుంది అనమాట ఫ్రై చేసినప్పుడు. అప్పుడు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఎలా చేయాలనేది ఒకసారి నేను చూపిస్తాను, చూడండి. సో ఇలా అంతా బాగా మిక్స్ చేయాలి, నూనెలో ఫ్రై అవ్వాలి, లేదంటే పచ్చి వాసన వస్తుంది ఫైనల్గా. అండ్ ఎక్కువ అంటే ఒకవేళ మిగిలితే రేపటిదాకా అయితే పనికిరాదు ఇది సరిగ్గా ఫ్రై అవ్వకపోతే. పల్లీల వాసన అనేది ఎక్కువగా వస్తుంది. సో ఇలాగంతా చూసారా, ఎడ్జెస్లో అంతా ఆయిల్ వదిలేసింది. ఇప్పుడు కొంచెం పసుపు అండ్ గరం మసాలా, కొంచెమే గరం మసాలా యాడ్ చేశాను, అండ్ పెప్పర్ పౌడర్, ఇవన్నీ ఒకసారి వేసి సాల్ట్ కూడా వేయండి. సాల్ట్ అంతా వేసి ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. నేను ఇక్కడ ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. అండ్ కొంతమందికి మటన్ మసాలా, చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తారు, చేయొచ్చు. సో ఇలాగంతా బాగా మిక్స్ చేయండి. అడుగంటకుండా మిక్స్ చేస్తూ ఉండండి, వదిలేసారంటే కింద అడుగంటుతుంది. సో అంతా ఇలాగా మిక్స్ చేస్తూ ఉండండి. ఇలాగంతా మిక్స్ చేసేసి ఇప్పుడు కావాల్సినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, దగ్గర దగ్గర చిన్న సైజు గ్లాస్ వాటర్ అయితే వేసి బాగా ఇలాగంతా వాటర్లో కలిసేదాకా మిక్స్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగే ఎగ్స్ అన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇందులోకి ఒకసారి కలిపి పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ అలా పెట్టేసి వదిలేసేయండి.
ఇలా అంతా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. అండ్ ఎగ్స్ కూడా అందులో వేస్తే తినడానికి చాలా బాగా అనిపించింది కాంబినేషను. అండ్ ఫైనల్‌గా అయితే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఎగ్‌కి ఆ మసాలా ఫ్లేవర్ పట్టడానికి ఒక 2 మినిట్స్ అలా పెట్టేసేయండి. సో, ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి ఒక లుక్ ఏసేయండి. చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా! టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.